హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నెట్ఫ్లిక్స్ లో యూత్ అనే మూవీ స్ట్రీమింగ్ అయితే వచ్చింది. ఈ మూవీ ఆల్రెడీ థియేటర్కల్ గా రిలీజ్ అయింది. మంచి అప్రిషియేషన్స్ అయితే వచ్చాయి. ఈ సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. బట్ అప్పుడు మిస్ అయ్యా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో నైట్ మూవీ వేసా. సో మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అంటే, నచ్చింది సినిమా. ఫస్ట్ లో నాకు చాలా చిరాకు వచ్చింది, ఏంట్రా ఈ స్టోరీ ఎలా వెళ్తుంది, అసలు ఏం తీశారని. బట్ ఎండ్ ఆఫ్ ద మూవీ ఒక మంచి సినిమా చూసాను ఫీలింగ్ కలిగింది. సో అలా ఎందుకు అనిపించింది, అసలు ఈ సినిమాలో అంతలా ఏముంది తెలుసుకునే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి, మన రివ్యూస్ చూడండి. జెన్యూన్ అండ్ హానెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ గా ఉండండి. అండ్ అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూసి రివ్యూ నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇకపోతే ఈ యూత్ అనే మూవీ గురించి చెప్పాలంటే, కెన్ కరుణాస్ తనే రాసుకొని డైరెక్ట్ చేసిన సినిమా ఇది. నిజంగా అంత తక్కువ ఏజ్ లో ఒక సినిమాని ఎంత ప్రాపర్ గా రాసుకొని డైరెక్ట్ చేశాడంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అయితే ఉంది దానికి, మంచి మంచి స్క్రిప్ట్లతో కనుక రాగలిగితే. ఎందుకంటే ఈ మూవీలో తన ప్రతిభ అనేది చాలా క్లియర్ గా కనిపించింది. ఒక ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్ కాలేజ్ చదువుతున్న టైంలో తన మైండ్ లో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి, ఎలాంటి అట్రాక్షన్స్ కలుగుతూ ఉంటాయి, అండ్ అలాగే పేరెంట్స్ ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారు, ఆ పిల్లల మీద ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఎలాంటి నమ్మకం పెట్టుకుంటారు, బట్ అవి అచీవ్ అవుతారా లేదా, అసలు వీటన్నిటిని కలిపి ఒక జీరో నుంచి అంటే లైక్ ఒక పాస్ అవ్వని స్టూడెంట్ ఒక ర్యాంకర్ గా ఎలా మారాడు అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. అంటే ఈ జానర్ లో చాలా సినిమాలు వచ్చి ఆల్రెడీ మనం చూసాం. ఇదే టెంప్లెట్ మీద చాలా సినిమాలు చూసాం. మంచి మెసేజ్లతో సినిమా ఎండ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మూవీ కూడా అలాగే స్టార్టింగ్ లో చాలా చిరాగా అనిపించింది నాకు. ఏంట్రా హీరో కనిపించిన ప్రతి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంటే, ఓకే ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి తాలూకు మైండ్ సెట్ అలాగే ఉంటుంది. సో అదే పాయింట్ మీద తీసుకెళ్లారు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ కూడా వెళ్తుంది. కొన్ని మదర్ అండ్ సన్ మధ్య ఎమోషనల్ సీన్స్ చూపిస్తున్నారు. ఓకే ఫాదర్ కొడుకుని తిడతా ఉన్నాడు, ఎందుకు తిడుతున్నాడు, తన లైఫ్ లో ఏం జరిగింది, అండ్ ఫైనల్ గా క్లైమాక్స్ కి హీరో ఎలా మారాడు, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ని ఎలా చూపించారు, ఇవన్నీ కూడా సినిమాకి నిజంగా మేజర్ హైలైట్ అయిపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్ అనేది లిటరలీ నాకు చాలా బాగా అనిపించింది. ఒక్కసారిగా ఎమోషనల్ అయితే అయ్యా. ఎందుకంటే మనం కూడా అక్కడి నుంచి వచ్చాం కదా, కొన్ని చూసాం సినిమాలో జరిగాయి, మనం చూసాం, మనకు తెలుసు. కాకపోతే ఈ సినిమాని మాత్రం ఖచ్చితంగా 10th అండ్ ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ అందరూ కూడా చూడాలి. చూస్తే మీకు కూడా లైఫ్ మీద చిన్న హోప్ అయితే వస్తుంది, అంటే మనం చేసేది కరెక్టా కాదా అని చెప్పి. సో నాకు ఈ సినిమా చూసాక అలాగే అనిపించింది. ఈ సినిమాకి హీరో కమ్ డైరెక్టర్ అయిన కెన్ కరుణాస్ మేజర్ హైలైట్ అని చెప్పాలి. అంటే ఆ క్యారెక్టర్ ని తను ఓన్ చేసుకున్న విధానం, పెర్ఫార్మెన్స్ చేసిన విధానం నాకైతే బాగా అనిపించింది. తను నవ్వుతున్నప్పుడు తన ఫేస్ లో ఒక స్మైల్ వస్తుంది, అప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు. ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంటది తన ఫేస్ లో. సో అది చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే దేవదర్శిని అండ్ సూరజ్ అమ్మా నాన్న పాత్రలో అద్దరు కొట్టేశారు. ముఖ్యంగా సూరజ్ గారు గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. లాస్ట్ లో సన్తో మాట్లాడే ఒక సీన్ ఉంటుంది, అక్కడైతే నేను కంప్లీట్ గా ఎమోషనల్ అయిపోయా. అంత బాగా ఇన్వాల్వ్ అయ్యా. స్టార్టింగ్ లో మూవీ కాస్త చిరాకు తెప్పించిన ఎండ్ ఆఫ్ ద మూవీ మాత్రం మంచి ఎమోషనల్ సీన్ తో చాలా బాగా అనిపించింది. చిన్న సినిమా, 2 hours 20 minutes రన్ టైం ఉంది. మీకు వీలైతే ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్లో ఫ్యామిలీతో చూడండి. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు, వాచబుల్ మూవీ అని చెప్తా. ఈ జానర్ లో చాలా సినిమాలు వచ్చిన ప్రెజెంట్ లేటెస్ట్ గా వచ్చిన మూవీ కాబట్టి కాస్త ఈజీగా యూత్ కి అయితే ఎక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే మూవీ టైటిల్ కూడా యూత్ అని పెట్టారు. సో యూత్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అందరూ చూడండి. మంచి సినిమా నాకైతే నచ్చింది. ఆల్రెడీ మీలో చాలా మంది చూసుంటారు, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.